హాయ్ అండి, మేము ఎప్పుడో కానీ వీకెండ్ బయటకు వెళ్ళాము. అప్పుడు నాకు 7th మంత్ ప్రెగ్నెంట్ ఒకటి కదా, సో చాలా రేర్గా వెళ్తాం. దట్టు మా హస్బెండ్ కూడా ఎవ్రీ వీకెండ్ ఉండదు. అయితే అప్పుడు వెళ్ళినప్పుడు వండినంకే పూల మొక్కలు కొన్నామండి, చాలా బాగున్నాయి. ఇప్పుడు ఎలా ఉన్నాయో కూడా చూపిస్తాను. తర్వాత అక్కడ చిలకల పార్క్ అని రకరకాల పక్షులు ఉన్నాయి. చిలకలో రకాలు ఉన్నాయి, పక్షుల్లో రకాలు చాలా బాగున్నాయి. అక్కడ ఇంకా క్యామల్ రైడింగ్, హార్స్ రైడింగ్ ఇలాంటివి చాలా రైడ్స్ ఉన్నాయి. వీకెండ్ మా హస్బెండ్ బాబు ఇంట్లోనే ఉన్నారని ఆలు మేతి పరాటా చేశానండి. అది కొంచెం పెద్ద టాస్క్ అయినా ఒక్కొక్కసారి కుదురుతుంది, ఒక్కొక్కసారి కుదురుతుంది. ఈసారి సూపర్గా వచ్చింది. దానికి చిన్న టిప్ ఉందండి, అదేంటో చెప్పేస్తాను రండి. ఇప్పుడు మన మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోతాం. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీహాన్స్ దుబాయ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఐ హోప్ మీరు అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. నా పేరు జ్యోతి. ఈ రోజు వీడియో కంటెంట్ ఏంటో ఆల్రెడీ మీకు అర్థమయ్యే ఉంటుంది కదండి. వీకెండ్ షాపింగ్ వ్లాగ్. తర్వాత నేను ఇంట్లో ఆలు పరాటా చేశానని చెప్పాను కదా, అది. ఇంకా చిలకల పార్క్ అండి. చిలకల పార్క్ అనాలో దాన్ని, ఇంకా బర్డ్స్ పార్క్ అనాలో. అక్కడ ఇంకా రైడ్స్ ఉన్నాయి. రైడ్స్ తో పాటు హార్స్ రైడింగ్, క్యామల్ రైడింగ్ కూడా ఉన్నాయండి అక్కడ. ఆ బర్డ్స్ అయితే ఎంత ముద్దుగా ఉన్నాయో, ఆ పంజరాలతో పాటు అమ్ముతున్నారండి. ఆ డీటెయిల్స్ అన్ని క్లియర్ గా చెప్పేస్తాను, వీడియో ఎండ్ వరకు మిస్ అవ్వకండి. ఇప్పుడు మన కంటెంట్ లోకి వెళ్ళిపోదాము. మాకు వీకెండ్ చాలా రేర్ గా వస్తుంది. అదేంటి అందరికి ఒకసారి కదా వస్తుందని అనుకుంటారేమో, అలా కాదండి. యాక్చువల్ గా మా హస్బెండ్ కి ఎవ్రీ వీకెండ్ హాలిడే ఉండదు అనమాట. తనకి ఒక్కొక్కసారి వీక్ డేస్ లో హాలిడే ఉంటుంది, ఒక్కొక్కసారి వీకెండ్స్ లో హాలిడేస్ ఉంటుంది. ఎందుకంటే షిఫ్ట్ డ్యూటీస్ అనమాట తనకి. అలా రొటేట్ అవుతూ ఉంటుంది. అలా మంత్లీ 2 times వస్తుంది అనమాట వీకెండ్ హాలిడే. సో వెళ్ళడమే చాలా తక్కువ బయటకు వెళ్తాం. దట్టు ప్రెగ్నెన్సీ టైం కదా అని చెప్పి ఇంకా అసలు వెళ్ళే వాళ్ళం కాదు. మాకు ఇంకా సూపర్ మార్కెట్స్ అన్ని పక్కనే దగ్గరలోనే ఉంటాయేమో, ఇంకా పెద్దగా బయటకు వెళ్ళే అవసరం వచ్చేది కదండి. ఎక్కడికన్నా ఎప్పుడైనా సరదాగా వెళ్ళాలంటే బతుకమ్మలకి వెళ్ళి క్యారీఫోర్కి వెళ్ళి ఫ్రూట్స్ అయితే తెచ్చేసుకునే వాళ్ళం అంతే. ఊరికి అలా ఇంట్లో ఉండలేక. అది మా శ్రీహాన్స్ గురించి. ఎక్కడికన్నా వెళ్దామంటే పక్కన మాకు వాకబుల్ అనమాట, 10 minutes బై వాక్ వెళ్ళిపోసాం మాల్కి. అలా వెళ్ళి వచ్చేస్తాము. ఇంకిద్దరు వీకెండ్ ఇంట్లో ఉంటే పూరి కానీ ఆలు పరాటా ఇలాంటివన్నీ చేయమంటారు. మా శ్రీహాన్స్కి ఆలు పరాటా అంటే చాలా ఇష్టం. మెంతుకూరేసి మరి ఆలు పరాటా చేశానండి ఆ రోజు. ఒక్కొక్కసారి బాగానే వస్తుంది, ఒక్కొక్కసారి దుబ్బుద్ది. కానీ ఆ రోజు అనుకోకుండా చాలా బాగా వచ్చింది. చూసారు ఎంత బాగా పొంగుతుంది అంటే, మీరు ఒక చపాతీయే పొంగుతుంది అనుకుంటారని నేను మీకు 2-3 చేసి చూపిస్తాను చూడండి. ఎప్పుడు కూడా ఆలు స్టఫర్ మీద బేస్ అయ్యి ఉంటుందండి, పొంగకపోవడం. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, నాకు ఆలు పరాటా చేసినప్పుడు లోపల స్టఫింగ్ అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట. వచ్చేసి మొత్తం అంటుకుపోయినట్టు అయిపోద్ది. దీనికి చిన్న టిప్ అన్నాను కదా, అది ఏంటి అంటే, మీరు చపాతీ పిండి కలిపినప్పుడు హాట్ వాటర్తో కలపండి. అలానే కొంచెం గీ కానీ ఆయిల్ కానీ యాడ్ చేయండి, అప్పుడు మెత్తగా ఉంటాయి. చపాతీ పిండి బాగా మెత్తగా కలుపుకోవాలండి. మనం పూరికి చేసినట్టు గట్టిగా కానీ అలా ఉందంటే అసలు బాగా రావు. పైన అంతా దళసరిగా వచ్చేసి తినడానికి మనకి పిండిలా తగులుతుంది అనమాట. అదొకటి. ఇంకొకటి ఏంటి అంటే, ఎప్పుడైతే మనం లోపల స్టఫింగ్ పెడతాం కదా ఆలుది, ఆలు బాయిల్ చేసినప్పుడు బాగా ఉడిపోకూడదు అనమాట. అంటే బాగా మ్యాష్ అయిపోయినకూడదు. జస్ట్ 2 విజిల్స్ తెచ్చి వెంటనే తీసేసి విజిల్ చల్లార్చేసి అది మనం పీల్ ఆఫ్ చేసేసుకొని వెంటనే గ్రేట్ చేసేసుకోవాలన్నమాట. గ్రేట్ చేసుకుంటే ఏంటంటే, మనకి లోపల మనం స్టఫింగ్ పెట్టినప్పుడు మనం ఒత్తుతాం కదా, అప్పుడు మనకి ముక్కలు కింద కానీ లేదంటే చపాతీ విరిగిపోవడం కానీ ఇలాంటివి జరగవు. చూడండి నేను ఎంత బాగా వచ్చిందో అని చేస్తే. ఒక్కొక్కసారి నాకు బాగానే వస్తుంది, ఒక్కొక్కసారి బాగా రాదు. ఎందుకు ఆ రోజు మాత్రం సూపర్ వచ్చింది. అప్పుడు నాకు అర్థమైంది, ఎప్పుడు కూడా ఆలు ఉడకబెట్టిన దాని మీద మనకు స్టఫింగ్ బేస్ అయ్యి ఉంటుందని చెప్పి. ఆలు మనకి ఏముంది, మనం ఫ్రై చేసుకుంటాం కదా, సేమ్ ఆలు ఉడకబెట్టేసుకొని పోపేసుకొని అందులో ఇది వేసేసుకోవడం. మీకు కావాలంటే నిమ్మరసం వేసుకోవచ్చు, ఇంకా మీ ఇష్టం. మసాలా ఏమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే నేనైతే ఏమి యాడ్ చేయని, సింపుల్ స్టఫింగ్ చేస్తాను అంతే. ఆలు పరాటా తిన్నాక చాలా హెవీ అయిపోద్ది, మనకు వెంటనే ఆకలి కూడా వేయదు. మేము అలా లంచ్ ఒకసారి స్కిప్ చేసేస్తాం, లేదంటే నైట్ చేసుకుంటాం అనమాట. నైట్ చేసుకుంటే ఏంటంటే నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ కూడా పనిచేస్తుంది కదా అని అలా కూడా ప్లాన్ చేస్తాను. దాంట్లోకి మనకి ఎలాంటి కర్రీ ఏమి అవసరం లేదండి. మామూలుగా అయితే నార్త్లో పచ్చడితో తింటారు, లేదంటే పెరుగు పచ్చడి కలుపుకొని తిన్నా సూపర్ ఉంటుంది. మాకే పచ్చడి అంటాం కదా మనం, అలా ట్రై చేయండి ఒకసారి. నేను మ్యాక్సిమం అదే చేస్తాను. అలాగే మనం ఎప్పుడు మెంతుకూర చపాతీ చేసుకుంటామండి పరాటా కన్నానే. నేనేం చేశానంటే మెంతుకూర వేసి మరీ ఆలు పరాటా చేసినా టేస్ట్ బాగుంటుంది. ఇంకా మెంతుకూర పొటాటో కర్రీ కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. కాకపోతే ఉత్తి మెంతుకూర చపాతీ చేసుకుంటే కర్రీ ఏదన్నా ఉండాలి కంపల్సరీ, లేకపోతే తినలేం మళ్ళీ. చిన్నది అయితే చిన్నది తీసుకొచ్చి బాగానే ఎదిగేస్తాయి, కలర్లు బాగున్నాయి. ఆ కలర్ది వండిరం అనుకోండి, చిన్నది చూడండి. ఇదిగో వండిరం అమ్మ ఇది. ఏది వండిరమైనది, అది ఎవరన్నా తీసుకున్నారేమో అనుకుంటున్నాను. తీసుకోండి, ఇది సరిపోద్ది మనకి. కోడిదిత్తి పూలు ఒకటి చాలు. సో నేను ఎవరైనా ఎవరు అక్కడ చిన్న కుండీలతో చిన్న మొక్కలు ఉన్నాయి చూసారా, అవి వండిరం అనమాట. అదే మన బిళ్ళగన్నేరు మొక్కలు అంటాం కదండి. రకరకాల కలర్లు ఎంత బాగున్నాయో. అయితే 2 రకాలు తీసుకున్నాము.
అయితే ఏమైంది అనుకుంటున్నారు, తెచ్చాక వేస్తే బాగా పెరిగిపోయింది. కానీ తర్వాత ఎండాకాలం వచ్చింది, మొత్తం ఆకులన్నీ రాలిపోయి ఎండిపోయింది అనమాట. అది ఇప్పుడు ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను. అది తెచ్చి 6 months అవుతుందని చెప్పాను కదా, ఈ వీడియో 6 months బ్యాక్ అది కదా. సో ఇప్పుడు 6 months తర్వాత ఆ మొక్క ఎలా ఉందో చూపిస్తాను. ఇంకా ఇక్కడ చాలా రకాల మొక్కలు ఉన్నాయి చూసారండి. అంటే మనకి గోరింటాకు మొక్క కూడా దొరికింది. ఫస్ట్ టైం చూసాను దుబాయ్లో ఇలాంటి ప్లేస్లో గోరింటాకు మొక్క దొరకడం. అయితే అది 20 dirhams. ఇంకా మన కరివేపాకు మొక్క కూడా ఇక్కడి నుంచే తీసుకెళ్ళండి, ముందుసారి తీసుకెళ్ళాను అనమాట లాస్ట్ ఇయర్ ఎప్పుడో. అది కూడా పానీ పెరిగినట్టు పెరిగింది, తర్వాత మరి ఎండకే ఎండిపోయిందో దేనికో మొత్తానికి ఇంకా తర్వాత పెరగలేదు. అలా ఎదుగు బెదుగు లేకుండా అలా పడి ఉన్నదన్నమాట. అసలు ఈ పూల మొక్క తీసుకున్న దేవుడి పువ్వులు అలా సరిపోతాయి కదా మనకి, కొనుక్కోవడం అవుతుంది ప్రతిసారి అన్నట్టు అనుకున్నాం, కానీ పని అవ్వలేదు. కరివేపాకు మొక్క కూడా అదే అనుకున్నాను, బాబా అస్తమాట కరివేపాకు అంటే బోల్డ్ రేట్ కదా, మొక్క తెచ్చి పెంచేస్తే బోల్డ్ అయిపోద్ది అనుకున్నాను. అది అవ్వలేదు. అవి రెండు కూడా ఇంకా అలానే ఎండిపోతున్నాయండి. అయితే మిగతా మొక్కలు అన్ని కూడా 20 dirhams. ఇప్పుడు ఏవైతే బిళ్ళగన్నేరు చిన్న చిన్న మొక్కలు ఉన్నాయో 1 dirham. ఆ బిళ్ళగన్నేరు మొక్కలు కొంచెం పెద్ద కుండీలో ఉన్నాయి కదా గుత్తులుగా, అవి మళ్ళీ 20 dirhams. అలాగా ఒక్కొక్క రేట్ ఉంటుంది. కానీ మాక్సిమం అన్నిటికీ హైయెస్ట్ కాస్ట్ అయితే 20. ఇంకా మనకి అక్కడ ఇందాక చూపించాం కదా ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి చూసారా, అవి కూడా ఇంచుమించుగా చిన్న పెద్ద సైజులు ఉన్నాయి. అందులో కూడా 20 dirhams 15 dirhams అలా ఉన్నాయి. బట్ బాగుంటుంది ఇక్కడ కలెక్షన్, ప్లాంట్స్ కలెక్షన్కి అయితే ఇక్కడ రావచ్చు. ఈ మాల్ పక్కన ఇంకొక చిన్న షాపింగ్ మాల్ టైప్ ఉందండి, అక్కడ ఈ బ్యాగ్స్ అన్ని ఉన్నాయి, మొత్తం బ్రాండెడ్ బ్యాగ్స్ అన్ని చాలా బాగున్నాయి, ఆఫర్లో ఉన్నాయి. అప్పుడు మా శ్రీహాన్స్కి నేను స్కూల్ బ్యాగ్ ఒకటి తీసుకున్నాను, అది కూడా వీల్స్ ఉన్నదన్నమాట. దుబాయ్లో కొన్ని స్కూల్స్ వీల్స్ ఉన్న ఎలా చేస్తారు, కొన్ని స్కూల్స్ వీల్స్ ఉన్న బ్యాగ్స్ నాట్ అలౌడ్. ఎందుకంటే ముందు శ్రీహాన్స్ జెమ్స్లో ఉండేవాడు కదా, అక్కడ వీల్స్ ఉన్న బ్యాగ్స్ నాట్ అలౌడ్. ఇక్కడ కూడా కొన్ని హైగ్రేడ్స్కి వెళ్ళిన దగ్గర నుంచి నాట్ అలౌడ్ అంట. ప్రెజెంట్ ఇయర్ అయితే అలౌ చేస్తున్నారని చెప్పి తీసుకున్నాను. బాగుంది, మంచి బ్యాగ్. అది మన జర్నీలో కూడా యూస్ చేయొచ్చు అనమాట, క్యాబిన్ లగేజ్ లాగా. ఇక్కడ అన్ని బ్రాండెడ్ బ్యాగ్స్ ఉన్నాయండి. కొన్ని బ్యాగ్స్ చూసాను, మోడల్ ఎంత బాగుందో అంటే మనం ఇప్పుడు సెలబ్రిటీస్ అవి తీసుకుని వెళ్తారు కదా, ఆ టైప్ కనిపించింది అనమాట. అందుకే ఒకసారి మీకు చూపించేద్దాం అని చెప్పి ఇందులో యాడ్ చేసేసాను. దాని పక్కనే ఉంది ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాండ్స్ ఉన్నాయి. అన్ని డీకాన్వే, అమెరికన్ టూరిస్ట్, కెల్విన్ క్లైన్ సంథింగ్ ఏ ఉంటాయి కదా నాకు తెలిసినవి కొన్ని, అవన్నీ నాకు తెలియదు మిగతా బ్రాండ్ పేర్లు అన్నీ. సో ఇక్కడైతే అన్ని రకాలు ఉన్నాయన్నమాట. అవి కూడా ఆఫర్స్లో ఉన్నాయండి. మీకు ఇందాక కొన్ని కాస్ట్లు చూపించాను కదా, అంటే ముందు కాస్ట్ ఎంత ఉంది, ఇప్పుడు ఆఫర్ పెట్టిన తర్వాత కాస్ట్ ఎంత ఉంది అనేది అక్కడ పెట్టాడు క్లియర్గా చూడండి. నేను చూపించింది ఇదంతా కెల్విన్ క్లైన్ అంటే సీకే బ్యాగ్స్ అంటారు కదా, హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ ఉంటాయి. అలానే ట్రావెల్ బ్యాగ్స్ అవి కూడా 3 piece సెట్స్ ఇవన్నీ. డీకాన్వేలో కూడా 3 piece సెట్స్ ఉన్నాయి. మేము ఇది ఈ బ్యాగ్ తీసుకున్నాం శ్రీయాంష్కి. ఇది వీల్స్తో అనమాట. ఇది మేము జర్నీలో కూడా యూస్ చేసామండి, ఫ్లైట్ జర్నీలో బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఒకసారి మనకి మన క్యాబిన్ లగే 7 kgs అయినా కూడా ఎక్కువ పెట్టేసుకుంటూ ఉంటాం కదా, అలాంటప్పుడు మోయకుండా వీల్స్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. బాగుంది ఆ బ్యాగ్, ఇప్పటికీ చక్కగా మన్నుతుంది. మా శ్రీయాంష్ ఇంకా స్కూల్ తీసుకెళ్తాడు, మేము జర్నీ ఇండియా వెళ్ళినప్పుడు అది కూడా పట్టుకొని వెళ్ళిపోతున్నాం. ఈ బ్యాగ్ అండి, మోడల్ చాలా బాగుంది, మీకు చూపిస్తా అన్నాను కదా, చూడండి ఎంత బాగుంది. చూడండి డిఫరెంట్గా ఉంది, అమెరికన్ టూరిస్ట్ అవంతా అలా 5 piece సెట్ అనమాట. చాలా డిఫరెంట్గా అనిపించి సరే మీతో కూడా షేర్ చేసేద్దామని చెప్పి వీడియోలో యాడ్ చేశాను. ఇంకా షాపింగ్ మాల్కి వెళ్ళామంటే అన్ని కాస్ట్ అంతా కొంచెం రీజనబుల్గా ఉండి క్వాలిటీ అది బాగుంటుంది కదా, కొనడానికి 2-3 కొనడానికి వెళ్తాము, అవి తప్ప మిగతా అవన్నీ వేసుకుని వస్తాం అనమాట. అక్కడ మా శ్రీహాన్స్కి నైట్ వేర్ సెట్స్ తీసుకుంటానండి, ఎంత బాగుంటాయో, క్వాలిటీ అంత ఫైన్ క్వాలిటీ ఉంటుంది. 20 dirhams ఉంటుంది సెట్, అలాగా సూపర్ ఉంటుంది. నేను మీకు లాస్ట్ వీడియోలో కూడా ఫుల్ వీడియో పెట్టాను, ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి. దానికి సంబంధించిన ఫుల్ వీడియో మొత్తం ఎలా ఉంటుంది ఏంటి చూపించాను. ఇంకా తర్వాత అక్కడి నుంచి మేము పార్క్ వెళ్ళామండి. అదే పార్క్, ఇది చిలకల పార్క్ అన్నాను కదా, అక్కడ రైడ్స్ ఇవన్నీ ఉన్నాయి, చిలకలు, పక్షులు, బర్డ్స్. అసలు ఆ బర్డ్స్ అయితే ఎంత బాగున్నాయి, రకరకాల పంజరాలతో పాటు అమ్ముతున్నారు అనమాట. మీకు చూపిస్తాను అవన్నీ. ఆ చిలకలు అయితే ఎంత బుద్ధిగా ఉన్నాయో. ఇక్కడ ఇంకా రకరకాల పక్షులు, రంగురంగుల చిలకలు, స్నేక్, ఇంకా చాలా ఉన్నాయండి, చాలా డిఫరెంట్. అదొక అంటే ఫెస్టివల్ ల్యాండ్ అంటారంట దీన్ని, చాలా ఉన్నాయి ఇక్కడ రైడ్స్ ఉన్నాయి. దీన్ని ఇంకా ర్యాబిట్ పార్క్ అని కూడా అంటారంటండి. కానీ నాకు ర్యాబిట్ పార్క్ కన్నా ఇది చిలకల పార్క్ అనే దానికి సమంజసంగా అనిపించింది. ఎందుకంటే ర్యాబిట్ ఏదో ఒక డెకరేషన్ లాగా, ఒక ఎయిర్ బెలూన్ లాగా ఒకటి పెట్టారు అంతే, మిగతాది ఏం లేదు. బట్ చిలకలు మాత్రం ఇదంతా ఏరియా ఎంత బాగుందో. దాని పక్కనే మళ్ళీ మన డిటిడే టైప్ 1 to 20 షాపింగ్ మాల్ ఒకటి ఉంది, ఒక చిన్న సైజ్ సూపర్ మార్కెట్ లాగా అనమాట. ఇంకా రైడ్స్ అవన్నీ చూసాం కదా, రైడ్స్ అన్నీ కూడా ఉన్నాయి అక్కడ, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైడ్స్. అది మన ఫన్ సిటీ లాగా లేదంటే ఎగ్జిబిషన్ లాగా ఉన్నదన్నమాట. అది ఇది ఒక టైప్ ఆఫ్ ఎగ్జిబిషన్ అనుకోండి. ఈ ఫెస్టివల్ ల్యాండ్కి వెళ్ళాలి అంటే దానికి ఒక ఎంట్రీ ఫీజు ఉందండి, టికెట్ తీసుకుని వెళ్ళాలన్నమాట. అంటే ఒక్కొక్కసారి ఆఫర్స్ కూడా పెడతాడు, వీక్ డేస్ ఫ్రీ ఉంటుంది, వీకెండ్స్ టికెట్ ఉంటుంది అనమాట. అలాగా చూసుకొని వెళ్ళండి, మనకి ఆన్లైన్లో చెక్ చేసుకుంటే తెలిసిపోద్ది. ఫెస్టివల్ ల్యాండ్ ఇది అజ్మాన్లో ఉందన్నమాట. సోషల్ మీడియాలో ఎవరో పెడితే ఫ్రీ అనుకొని వెళ్ళామండి, వాళ్ళు ఫ్రీ అని చెప్పారు. తీరా అక్కడికి వెళ్ళాక టర్మ్స్ అండ్ కండిషన్స్, వీక్ డేస్ ఫ్రీ అంట, వీకెండ్ టికెట్ అంట. పర్ హెడ్ 5 dirhams తీసుకున్నారు అక్కడ. పిల్లలకు కూడా టికెట్ ఉంది 5 years అబోవ్ వాళ్ళకి. సో చూసుకొని వెళ్ళండి, చెక్ చేసుకోండి.
ఆ వెనకాతల వ్యూ అంతా బాగుందని ఫొటోస్ అలా తీసుకున్నామండి. చాలా బాగుంది. అక్కడ లైటింగ్ అంతా బాగుందనమాట. లైటింగ్ బాగా సెట్ చేశారు. చాలా పెద్దది ఉంది. ఇది మనకి ఎగ్జిబిషన్ టైప్ ఉంది. కాకపోతే ప్రతిసారి అలా మనకి ఎగ్జిబిషన్లో కొంత సర్టెన్ టైంలో పెట్టి తీసేస్తారు కదా, ఇది అలా కాకుండా ఎప్పుడూ ఉంటుందన్నమాట. ఇక్కడ ఎక్కువ ఎమిరేటీస్ ఉన్నారండి. ఆ పక్కన ఇందాక మీకు మ్యూజిక్ వినిపించింది కదా, కాన్సర్ట్ ఏదో జరుగుతుంది. ఎమిరేటీస్ అందరూ చైర్స్ వేసుకొని కూర్చుని ఉన్నారు. అక్కడ ఎవరో సింగింగ్ సంథింగ్ ఏదో మ్యూజిక్ ఇదంతా జరుగుతుంది అనమాట. సో అదంతా చూసుకుని వచ్చేసాం. మీరు ఒక గ్లోబల్ విలేజ్ మీకు ఆల్రెడీ మనం ఫస్ట్ వీడియోస్లో చూపించిన గ్లోబల్ విలేజ్ ఎలా ఉంటుందో దుబాయ్లో ఇంచుమించుగా ఆ టైప్ ఉంది. కాకపోతే గ్లోబల్ విలేజ్ అని డిఫరెంట్ కంట్రీస్ ఉండి అక్కడ మనం షాపింగ్ చేసుకునేటట్టు ఉంటుంది. ఇది అలా కాకుండా జస్ట్ వ్యూ పర్పస్ చూసి పిల్లలకి రైడ్స్ లాగా ఎంజాయ్ చేసి వచ్చేయడం అనమాట. బాగుంది. ఇక్కడ చూడండి వాళ్ళందరూ రైడ్ చేస్తారు. క్యామల్ రైడ్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఇంకా హార్స్ రైడింగ్ కూడా ఉంది. ఇలా మనం మనీ పే చేసి ఇవన్నీ చేసుకోవచ్చు. ఇంకా ఏవైతే రైడ్స్ అన్నా వాటికి కూడా మనీ పే చేయాలన్నమాట. మా శ్రీహాన్స్ నేను తిరిగి అలసిపోయి వచ్చి కూర్చున్నా. ఇక్కడ మా హస్బెండ్ ఈ లోపు ఇదంతా ఆయన వీడియో తీసుకుని వచ్చారనమాట. వెనకాల ర్యాబిట్ పార్క్ అన్నాను కదా, ఇదిగో అదంతా ర్యాబిట్ పార్క్. ర్యాబిట్స్ షేప్ డిజైన్స్ ఏవో పెట్టారు. ఇక్కడ పిల్లలకి హార్స్ రైడింగ్ చూడండి, చిన్న పిల్లలకి చిన్న హార్స్ మీద అనమాట. అయితే నేను ఇందాక వండిరంకి ఒక మొక్క కొన్నాను. అది ఎలా ఉందో చూపిస్తాను కదా, అది చూడండి ఇప్పుడు చూపిస్తాను ఎలా ఉందో. 6 months అయింది. వైట్ పింక్ తీసుకున్నాను. వైట్ అయితే పాడైపోయింది. పింక్ అయితే చాలా బాగుందండి. చూడండి మీకు చూపిస్తాను ఎంత బాగుంది అది. ఇంకా ఇప్పుడు ఈ ఎండల వల్ల ఇలాగ అయిపోయింది. లేకపోతే మధ్యలో బాగానే పూసాయి పువ్వులు. ఆ పక్కన కరివేపాకు మొక్క అంత ముందు కొన్నదన్నమాట. ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీకెండ్ షాపింగ్ వ్లాగ్, అది కూడా 7th month ప్రెగ్నెన్సీతో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీకు అలాంటి డౌట్స్ ఉన్న ప్రెగ్నెన్సీ రిలేటెడ్గా కానీ ఏదైనా సరే దుబాయ్ రిలేటెడ్గా డౌట్స్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో షేర్ చేయండి. అలానే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్, టేక్ కేర్.